వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. తనతో పాటుగా నిందితులుగా ఉన్నటువంటి మరికొందరికి బెయిల్ వచ్చింది. యాక్చువల్ నేను ఇందాకనే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏదైతే వంశీకి సంబంధించినటువంటి అంశంలో ఛార్జ్షీట్ మెన్షన్ చేశారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇప్పించారు. ఈ కారణం కేసు విత్డ్రా చేయించడానికి కుట్ర చేశారు. ఆ తర్వాత వంశీ మనుషులు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళారు అన్నటువంటి ఆరోపణలతో ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేయడం అంటే ఆటోమేటిక్గా బెయిల్ వచ్చినట్టు. 90 రోజుల్లోపు, మామూలుగా 45 రోజుల్లోపు డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు. 90 రోజులు ఇదే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 90 రోజుల్లోపు సాధారణంగా డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు, 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ వేయకపోతే. ఇప్పుడు ఈ కేసులో ఛార్జ్షీట్ వేసేశారు కాబట్టి ఛార్జ్షీట్ వేశాక బెయిల్, ఇక అదంతా కోర్టులో కేసు చూసుకోవడమే. ఇప్పుడు వంశీకి విముక్తి లభించినట్టు, జైలు నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. ఇక వంశీ పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాడా, మాట్లాడగలుగుతాడా, ధైర్యం చేయగలుగుతాడా, లేకపోతే మనం ఈ రాజకీయాలకు అనవసరంగా ఉండటం, అనవసరంగా మనం ఇరుక్కున్నామని చెప్పి ఆగిపోతాడా, అతని శక్తి సామర్థ్యాలు ఏంటి అన్నటువంటి దానికి ఒక పరీక్ష పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అతను శక్తి కొనసాగిస్తాడా, సర్దుకుపోయి బ్రతికేస్తారా చూడాలి.